ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? అలానే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మీనరాశి. ఈ మీనరాశి వారికి అయితే ఈ మాసం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రాశుల వారికి ఒక్కొక్క మాసమే కలిసి వస్తుంది. దాంట్లో ఒకటి ఈ మీనరాశి వారికి అయితే జూలై మాసం, జూన్ మాసం, అలానే జనవరి మాసం, దాంతోపాటు నవంబర్. ఈ నవంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీరికి అట్రాక్ట్ చేసేటువంటి తత్వము, వీరి సెన్సిటివ్ మైండ్ తత్వం ఏదైతే ఉందో వీరికి ఈ మాసంలో కొంత ఆరోగ్య సమస్యలు కూడా మెరుగవుతున్నాయి. ఎట్లాంటిదంటే థైరాయిడ్ కానివ్వండి, ఒబెసిటీ, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచి చూసి చేసుకోవాలి. సొంతంగా ఏదో పనులు చెప్పి దూర ప్రయాణాలు చేసామంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి. ప్రికాషన్స్ అంటే బండిలో గాలి ఉందా, ఈ ట్యాంకులో ఆయిల్ ఉందా కాదు, మన పక్కన ఎవరైనా ఉన్నారా చూసుకోవాలి. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అలానే ఒంటరిగా అంటే ఎవరినో అమ్మాయిని మాట్లాడుకుని అబ్బాయిని మాట్లాడుకుని డబ్బులు ఇచ్చి కాదు, మన వాళ్ళనో లేకపోతే డ్రైవర్నో పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే గురువుగారు చెప్పేటప్పుడు క్లారిటీగా ఉండాలి. లేదా మళ్ళీ కింద కామెంట్స్ వస్తాయి అనమాట. గురువుగారు ఏ సమయంలో వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలి అని ఉంటుంది. అంటే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళకూడదు అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు తోడుగా తీసుకుని వెళ్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాను. దాంతోపాటు మనకి ఒక కథ ఉండిద్ది, చెప్పడానికి సమయం లేదు. మళ్ళీ ఎప్పుడైనా మనం ఈ రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. అయితే ఇక దీంతోపాటు వీరికి ఏదన్నా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు వ్యాపారం, ఉప్పు పంట అంటే చెట్టు కాకు ఉండదు. ఉప్పుకి ఎప్పుడైనా ఉప్పు పంట చూసారా మీరు? ఉప్పు పంటకి చెట్టు ఉండదు, అది నేలలోనే పండుతుంది. ఉప్పు అనేది ఆ సముద్రపు నీరు కట్టేసి నేల కట్టేసి అది ఎండిపోయిన తర్వాత ఉప్పు వస్తుంది. అలాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఆ పంటలు ఏదైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చు. మన ఊళ్ళో సముద్రం లేకపోవచ్చు, అలాంటి ఉప్పు వేసి ఉప్పు పండించుకోవచ్చు. అలాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఈ సంవత్సరంలో ఈ మాసంలో మొదలు పెట్టినట్టయితే కాక చేపల చెరువులు, రొయ్యల చెరువులు, సపోటాలు, అలానే పప్పాయి, మునగ, కరివేపాకు లాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉంటాయి. నిమ్మ కూడా వీరికి బాగుంటుంది. అలాంటి పంటలు ఏదైనా పండించిన వారు ఉంటే వారి దగ్గర కొనుక్కున్నా, మారు వ్యాపారం చేసినా కూడా, అంటే డీలర్షిప్, మార్కెటింగ్ రంగాలు చేసినా కూడా బాగుంటుంది వీరికి. అలానే బ్యాంకింగ్ సెక్టార్ వారికి చాలా అద్భుతంగా ఉంది. ఫైనాన్స్ సెక్టార్ వారికి చాలా అద్భుతంగా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో చేసే వారికి చాలా అద్భుతంగా ఉంది. అలానే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఐటమ్స్, కార్ షోరూమ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో జాబ్ చేసేవారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలానే సూపర్ మార్కెట్, మర్చెంట్ షాప్స్, అలానే కిరాణా షాప్స్, జనరల్ స్టోర్స్, పూజ సామాగ్రి షాప్స్ చేసే వారికి, బిజినెస్ చేయాలనుకున్న వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలానే మెడికల్ షాప్స్ పెట్టుకునే వారికి అది కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇలాంటి బ్యూటీ పార్లర్, బ్యూటిక్ లాంటి వాటికి కూడా ప్రయత్నం చేయొచ్చు. సెలబ్రిటీగా, పొలిటికల్గా కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ మాసంలో అయితే కనుక ఈ రాశి వారు. అది కూడా నవంబరు 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరు లాభిస్తాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ జాబ్ చేసేవారు ఉంటే కనుక ఆ జాబ్ చేసేవారు కూడా వెసులుబాటు కనిపిస్తూ ఉంది. ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. జాబ్లో చేంజ్ కూడా కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడంటే 7వ తారీఖు తర్వాత. అది కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబులు వెసులుబాటు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. డబ్బు ఆదాయ వనరులు కూడా మనకి సృష్టించబడ్డాయంటే జాబులకు చెప్పాను, బిజినెస్ చెప్పాను. వీరికి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చి అడగకూడదు. అడిగితే శత్రువులు అవుతారు. డబ్బులు ఇవ్వకుండా ఉంటే మంచిది. డబ్బులు ఇచ్చున్నారనుకో ఈ మాసం అడిగితే శత్రువులు అవుతారు వారు. కాబట్టి డబ్బులు ఇవ్వకుండా ఉండాలి, ఇస్తే కూడా ఈ మాసం అడగకూడదు. ఆ రెండు వదిలిపెట్టేసుకోవాలి. ఇక పెద్దలు పిల్లల మధ్యన అనుబంధం అయితే బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్యన సంకేత భావం బాగానే ఉంటుంది. మూడో వ్యక్తి రాకముందు. మూడో వ్యక్తి వస్తే మాత్రం ఖచ్చితంగా అది విరుద్ధంగానే అయిపోతుంది. కాబట్టి మూడో వ్యక్తి రాకుండానే చూసుకోవాలి. భార్య మీద భర్త, భర్త మీద భార్య అనుమానం లేకుండా ఉంటేనే వీరికి అన్యూన్యంగా ఉంటారు. ఇకపోతే ఆస్తులు, అంతస్తులు కూడా వీరికి బాగానే తిట్టంగానే ఉంటాయి. అవన్నీ కూడా బయట పెట్టకుండా వీరు సాదాసీదాగా బతకడం అనేది వీరి నేచర్, వీరి నేతృత్వం. కాబట్టి వీరికి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఆరోగ్య సమస్య అయితే కొంచెం చెప్పాను కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే కనుక ఇక ఖచ్చితంగా అయితే మాత్రం ఈ మీనరాశి వారు కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దాంట్లో మొదటి పరిహారం ఏంటంటే కనుక ఒక 56 రూపాయలు డబ్బులు తీసుకొని, అది ఇండియన్ మనీ, దుబాయ్ మనీ అని కాకుండా ఇండియన్ రూపీస్లోనే చెప్తా ఉన్నా. అది పేపర్ అయినా కావచ్చు, అది కాయిన్స్ అయినా కావచ్చు. ఒక 56 రూపాయలు వీరికి చుట్టూత క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటితో ఏదైనా మిఠాయిలు కొనేసి ఆ మిఠాయిలు ఏదైనా పేదవాళ్ళకి, అడుక్కునే వారికి పంచిపెట్టాలి. ఈ రకంగా చేసినట్టయితే వారి మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర పటాపంచకపోతే ఇది వారంలో ఒకసారి చేయొచ్చు, ఏ వారమైనా చేయొచ్చు. అందులో వీరికి శనివారం, మంగళవారం అయితే మంచిది.
మరొకటి వీరికి దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఏదైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వ్రతం కానీ గాయత్రి మంత్రం కానీ వీరు ప్రతిరోజు పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి మంత్రం కూడా వీరు పఠించినట్లయితే కనుక వీరికి శత్రు భయం కూడా దూరం అవుతుంది. ఇక రాశిలో ఉన్నట్టు కాకుండా వేరేలా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వీరికి జరిగినటువంటి కీడు అనేది కొన్ని రకాలుగా ఉంటుంది. వీరికి ఏదైనా చెడు చేయించి ఉంటే కనుక జాతకంలో ఉంటే కనుక రాదు, అది విడిగా చేయించింది. కాబట్టి ఏదైనా శత్రువు వీరి మీద చేయించేటువంటి క్రియలు ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్తేనే వారు సరైనటువంటి మార్గం చూపించే విషయం అయితే ఉంటుంది. కాబట్టి వీరు ఏదైనా గురువుని సంప్రదించాలి ప్రతి 3 మాసాలకు 4 మాసాలకు ఒకసారి అయినా సరే. ఇక పిల్లలు పుట్టిన వారు పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే కనుక ఈ మాసం చివరి ఆఖరిలో కనుక ప్రయత్నం చేస్తే, అంటే అమావాస్య తర్వాత 20వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అదృష్టం ఉంటుంది, పెళ్లి అయిన వారికి మాత్రమే. ఇక పెళ్లి సంబంధాలు కుదరాలనుకుంటే కనుక ఈ మాసం అయితే కనపడట్లేదు, కొంతమేర ఆగాలి, పోస్ట్పోన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి 2026 సంవత్సరం ఫిబ్రవరిలో అయితే ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలంటే కనుక కొంతమేర అది ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2 మాసాలే కాబట్టి ఆగటం మంచిది. ఇక ఈ రకమైన పరిహారాలు చేసుకుంటూ దేవుని గ్రహం చూసుకుంటూ దేవుని ధ్యానంలో ఉంటే కనుక మీనరాశి వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మీనరాశి వారు. ధన్యవాదాలు గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.